NS23 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం పలుకుతున్న ఛానల్ CEO కొండా శ్రీనివాస్. షేర్లింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీలో బీరప్ప టెంపుల్ సమీపంలో ఉన్న బస్తీలో నూతనంగా నిర్మాణం చేయబడుతున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ బస్తీలో మురుగు కాల్వలు సరిగా లేకపోవడంతో ఇళ్ల నుండి వచ్చే మురుగునీరు వర్షాకాలంలోని వరద నీరు రోడ్లపై పారుతూ తీవ్ర అపరిశుభ్రతతో కూడిన వాతావరణం ఏర్పడి అనారోగ్యాలకు గురవుతున్నారని స్థానిక నివాసితులు తెలియజేయడంతో స్థానికులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించి డ్రైనేజీని సమస్యకు శాశ్వత పరిష్కారానికై చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పనులు నాణ్యతగా చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి మురుగునీరు, వరద నీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా వెళ్లేలా చేయాలని సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత సీసీ రోడ్డు నిర్మాణ పనులను కూడా సంబంధిత అధికారులతో చర్చించి వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగరాజు, మాలకొండయ్య, కిరణ్, ఎన్ శ్రీనివాస్, దానియేలు, మాధవ్, శంకర్, సిహెచ్ శ్రీనివాస్, మహిళలు, స్థానిక బస్తీవాసులందరూ సంతోషిస్తూ కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ ను శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్ కుమార్, కొండలరావు, బస్వరాజు, నరసింహారెడ్డి, మాలాద్రి, దానియల్, రాజు, కృష్ణవేణి, వరలక్ష్మి, వాటర్ వర్క్స్ సిబ్బంది, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు.